టీఎస్ఎంసీ 2025 సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి మీ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి మీకు క్లారిటీగా మీకైతే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మీకు టాప్ కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిసిషన్ మేకింగ్, మీ ర్యాంక్ అండ్ కేటగిరీని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో చూసి టోటల్గా ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, టెక్నికల్ ఇష్యూస్లో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎప్పటికప్పుడు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అన్నీ వస్తాయి. 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది. ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి, అఫీషియల్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. ఇప్పుడు వచ్చేసి మన కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ సంబంధించి అప్డేట్ అనేది చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్ అయితే చూడండి. షెడ్యూల్ వచ్చేసి మనకి శుక్రవారం విడుదల కానుందని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెలకి మే 11న వెబ్సైట్ ఫలితాలు విడుదలయ్యాయి. వెంటనే కౌన్సిలింగ్ ప్రారంభించేందుకు ఉన్నత విద్యామండలి సిద్ధమైంది. జూన్ 30వ తేదీ నాటికి కళాశాలల అనుమతులు ఇస్తామని అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏఐసిటి పేర్కొనడం, దానికి తోడు ఫీజుల సమస్య కూడా తలెత్తడంతో ఆలస్యమైంది. ఏఐసిటి అనుమతులు గడుపు 2 రోజుల్లో ముగియనున్నందున షెడ్యూల్ను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని రాష్ట్ర విద్యా ఉన్నత మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ప్రకటించారు. సచివాలయంలో గురువారం విద్యామండలి చైర్మన్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషన్ శ్రీ దేవసేన, అదనపు అడ్వకేట్ జనరల్ రాహుల్ రెడ్డి తదితరులు సమావేశమై కౌన్సిలింగ్ షెడ్యూల్ చర్చించడం జరిగిందని చెప్పేసి కూడా మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇలా మొత్తం ఈ అప్డేట్ అనేది చూసుకున్నట్లయితే కనుక మనకి ఈరోజు మనకి 4 PM ఈవినింగ్ వచ్చేసి మనకి 4 PMకి షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. షెడ్యూల్లో మీకు కరెక్ట్గా డేట్స్ అయితే ఉంటాయి. 1 by 1 కూడా ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ఎవరు చెప్పని విధంగా ప్రాసెస్ మొత్తం అసలు ఇయర్ మొత్తం మీకు న్యూ కౌన్సిలింగ్ ప్రాసెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు మార్క్స్ షీట్ అలొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మీకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అండ్ దీనికి సంబంధించి కూడా నేనైతే అప్డేట్ అయితే ఇస్తాను. వచ్చిన వెంటనే నెక్స్ట్ 1 by 1 వీడియోస్ కూడా వస్తాయి అనమాట. కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, అన్ని విధాలుగా మీకు అయితే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ టైంకల్లా మీరు అంత రెడీగా ఉండాలి. లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవి గైడెన్స్ అయితే తీసుకోండి. అండ్ ఫస్ట్ రౌండ్లోనే మీకు సీట్ రావాలి, అంతేగాని ఫస్ట్ రౌండ్లో సీట్ మిస్ అయితే మళ్ళీ సెకండ్ రౌండ్లో వస్తుంది, థర్డ్ రౌండ్లో వస్తుంది అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటారు. ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ రాకపోతే సెకండ్ రౌండ్లో రావడం కష్టం. అంత మంచి కాలేజ్ అదైతే మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా టైం అయిపోయిన తర్వాత మీరు బాధపడేదానికంటే ముందే జాయిన్ అవి గైడెన్స్ అయితే తీసుకోండి. మీకు మంచి కాలేజీలో సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.